హాయ్ ఫ్రెండ్స్, మస్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది ముంబైలో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మన ఇండియన్ నేవీకి కావాల్సిన షిప్స్ అనేవి తయారు చేసి అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. మీ బిహేవియర్ని బట్టి వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ని బట్టి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అన్నీ కూడా దాదాపుగా ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫిట్టర్ ట్రేడ్కి మాత్రం ఎటువంటి అప్రెంటిస్షిప్ లేకుండా ఒక అవకాశం ఉంది. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు, అప్రెంటిస్షిప్ చేసి మినిమం 1 ఇయర్ షిప్పింగ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేను దాని గురించి కూడా పూర్తిగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ మీద ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నా, అప్రెంటిస్షిప్ సంపాదించాలనుకున్నా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో ప్రస్తుతానికి ఫిట్టర్ క్లాసెస్, ఎలక్ట్రికల్ క్లాసెస్ మొత్తం 2 సంవత్సరాల కోర్సు కూడా ఫుల్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం మరింత సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిందో ఇది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి అప్లికేషన్ అనేది 11 జాన్ 2021 నుంచి 4 జూలై 2021 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది వీలైనంత తొందరలో నేను వీడియో చేస్తాను, అది చూసి మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి కరెంట్ వేకెన్సీస్ అంటే ఈసారి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీలు అనమాట. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ టైం మిగిలినవి కానివ్వండి, లేకపోతే ఇంకే విధంగానే కానివ్వండి కంపెనీలో మిగిలిపోయిన వేకెన్సీస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి టోటల్గా కలిపి ఏసీ రిఫ్రిజరేషన్ మెకానికల్ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్రెసర్ అటెండెంట్కి 5, కార్పెంటర్కి 81, చిప్పర్ గ్రైండర్కి 13, అలాగే కంపోజిట్ వెల్డర్స్కి 132, డీజిల్ క్రేన్ ఆపరేటర్స్కి 5, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్కి మనకి 4 వేకెన్సీలు, జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ 52 మెకానికల్ ఉన్నాయి, 2 సివిల్ ఉన్నాయి అనమాట. మనకి ఇక ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 204 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అనేది 55 వేకెన్సీలు, ఫిట్టర్ అనేది 119 వేకెన్సీలకి. ఇక నెక్స్ట్ అనేది జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ మెకానికల్ 13 వేకెన్సీలు, గ్యాస్ కటర్ 38, మెషనిస్ట్ అనేది 28, మిల్రైడ్ మెకానిక్ 10 వేకెన్సీలు, పెయింటర్ 100 వేకెన్సీలు, పైప్ ఫిట్టర్ అనేది 140 వేకెన్సీలు, అలాగే రెగ్గర్ 88 వేకెన్సీలు, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 125 వేకెన్సీలు, స్టోర్ కీపర్ 10 వేకెన్సీలు, యూటిలిటీ హ్యాండ్లర్ 14 వేకెన్సీలు, ప్లానర్ ఎస్టిమేటర్ 4 మెకానికల్ 4 ఎలక్ట్రికల్ ఉన్నాయి, టోటల్గా 8 వేకెన్సీలు. ఇక మనకి పారామెడిక్స్ అనేవి 2 వేకెన్సీలు అనమాట. ఇవి డిప్లొమాకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఐటీఐకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. కానీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఈ ఛానల్ కాబట్టి నేను ఐటీఐకి సంబంధించిన ప్రతి దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనకి యూటిలిటీ హ్యాండ్ ఏదైతే ఉందో అది 135 వేకెన్సీలు అనమాట. మనకి టోటల్గా 1388 వేకెన్సీలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏసీ రిఫ్రిజరేషన్ మెకానికల్ అనేది మనకి డిజిగ్నేటెడ్ ట్రేడ్ అనమాట. అంటే ఐటీఐ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏసీ రిఫ్రిజరేషన్ మెకానికల్లో అప్రెంటిస్షిప్ దొరుకుతుంది. కాబట్టి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత, ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు ఏసీ రిఫ్రిజరేషన్ మెకానికల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్రెసర్ అటెండెంట్ ఏంటంటే ఈజ్ నాట్ ఏ డిజిగ్నేటెడ్ ట్రేడ్. అంటే కంప్రెసర్ అటెండెంట్కి ప్రత్యేకంగా ఐటీఐ అయిన తర్వాత డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ కంప్రెసర్ అటెండెంట్ కింద ఇవ్వరు అనమాట. అందువల్ల ఎవరైతే మనకి ఐటీఐ మిల్రైట్ మెకానిక్ చేశారో, మిల్రైట్ మెకానిక్ కానివ్వండి, లేకపోతే మెషిన్ మెయింటెనెన్స్, టూల్ మెయింటెనెన్స్ అంటే మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, మీరు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేయొచ్చు. చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా షిప్పింగ్ ఇండస్ట్రీలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా అయితే మీరు కంప్రెసర్ అటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, కార్పెంటర్ అనేది డిజిగ్నేటెడ్ ట్రేడ్. మీరు ఐటీఐ చేసిన తర్వాత డైరెక్ట్గా కార్పెంటర్ అప్రెంటిస్షిప్ వస్తుంది. కాబట్టి మీరు 8th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసినా, లేదా 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసినా, ఇంటర్ తర్వాత ఐటీఐ చేసినా, నేషనల్ అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మీరు కార్పెంటర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా చిప్పర్ గ్రైండర్ అనేది నాట్ ఏ డిజిగ్నేటెడ్ ట్రేడ్. అంటే చిప్పర్ గ్రైండర్ డైరెక్ట్గా మనకి ఐటీఐ నుంచి అప్రెంటిస్షిప్ అనేది చిప్పర్ గ్రైండర్కి ఉండదు అనమాట. అందువల్ల వీళ్ళు ఇటువంటి నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. అప్రెంటిస్షిప్తో పాటు షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అందువల్ల అడగడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక మీకు చిప్పర్ గ్రైండర్ ఈజ్ నాట్ ఏ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి, ఎన్సిసి ట్రేడ్ హ్యావ్ వర్కింగ్ షిప్పింగ్ ఇండస్ట్రీ చిప్పర్ గ్రైండర్. అంటే
చిప్పర్ గ్రైండర్ కింద మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ కనుక ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్తో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కాంపోజిట్ వెల్డర్ అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి 8th క్లాస్ కానీ 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వెల్డర్లో కానీ, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్లో కానీ, టిగ్గులో కానీ, మిగ్ వెల్డర్లో కానీ, స్ట్రక్చరల్ వెల్డర్లో కానీ, వెల్డర్ పైప్స్ అండ్ ప్రెజర్ వాల్స్లో కానీ, అడ్వాన్స్డ్ వెల్డర్ కానీ, గ్యాస్ కట్టర్ కానీ. సో ఫ్రెండ్స్, ఇందులో దేనికి సంబంధించిన దాంట్లో అయినా మీరు ఐటీఐ తర్వాత అప్రెంటిస్షిప్ కనుక చేసుంటే మీరు కంపోజిట్ వెల్డర్గా ఉన్న వేకెన్సీలకు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా డీజిల్ క్రేన్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ఏ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అనమాట. అంటే డీజిల్ క్రేన్ ఆపరేటర్ అనేది ఐటీఐలో మనకు ఉండదు. అలాగే అప్రెంటిస్షిప్లో కూడా డైరెక్ట్గా డీజిల్ క్రేన్ ఆపరేటర్కి అప్రెంటిస్షిప్ ఉండదు అనమాట. అందువల్ల ఎవరైతే ఐటీఐలో డీజిల్ మెకానిక్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలా ఉన్న తర్వాత మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మజ్గాన్ డాక్ లిమిటెడ్లో కానీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఎక్స్పీరియన్స్ అనేది డైరెక్ట్గా ఏదైనా కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటే మాత్రం నాట్ అప్లికేబుల్. ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే మీరు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, పే స్లిప్స్ కానీ, ఐడి కార్డ్ కానీ వీళ్ళకి సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఇంకా డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్రెంటిస్షిప్ డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మెరైన్ డీజిల్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి ఐటీఐ చేసిన తర్వాత డ్రాఫ్ట్స్మెన్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్లో ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ చేసి అప్రెంటిస్షిప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కూడా ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళు అప్రెంటిస్ డైరెక్ట్గా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత కానీ, మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత కానీ ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ ఎలక్ట్రీషియన్లో చేసినట్లయితే మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అనేది మీరు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్లోనైనా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రేడియో అండ్ రేడియో ఎయిర్క్రాఫ్ట్, మెకానిక్ టెలివిజన్ వీడియో, అలాగే మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, మెకానిక్ రేడియో అండ్ టీవీలో చేసినా సరే, అంటే ఈ అన్ని బ్రాంచుల్లో దేంట్లో మీకు ఈ ఎన్ని ట్రేడ్లో ఏ ట్రేడ్లో చేసినా సరే మీరు అప్రెంటిస్షిప్ అనేది ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఫిట్టర్ వచ్చేసి మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ అనేది ఫిట్టరు, మెరైన్ ఇంజిన్ ఫిట్టరు, షిప్ రైట్ స్టీల్లో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అడిగారు అనమాట. అంటే షిప్పింగ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే మీరు ఏదైనా మజ్గాన్ డాక్ లిమిటెడ్లో కానీ అప్రెంటిస్షిప్ కానీ ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఫిట్టర్కి అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అడిగారు. ఇక మనకి జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డిప్లొమా చేసిన వాళ్ళకి జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఫిట్టర్ అనేది మనకి కొన్ని ఇచ్చారనమాట. మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ అనేది ఖచ్చితంగా మనకి ఐటీఐలో ఉండదు, అప్రెంటిస్షిప్లో ఉండదు. అలాగే సిపరేట్ స్టీల్ కూడా మనకి ఐటీఐలో ఉండదు అనమాట. కాబట్టి ఎవరైతే ఫిట్టర్ చేశారో వాళ్ళకి ఇందులో ఎక్కువ వర్క్ ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందనమాట. ఇంకా గ్యాస్ కట్టర్ కనుక చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఐటీ అప్రెంటిస్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఫ్యాబ్రికేటర్, కంపోజిట్ వెల్డర్ కింద చేశారో వాళ్ళు గ్యాస్ కట్టర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మెషనిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఐటీఐ తర్వాత అప్రెంటిస్షిప్ మెషనిస్ట్ గ్రైండర్లో చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిల్లరైట్ మెకానిక్ చూసుకున్నట్లయితే ఐటీఐ తర్వాత అప్రెంటిస్షిప్ డైరెక్ట్గా మిల్లరైట్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక పెయింటర్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐ చేసిన తర్వాత మెరైన్ పెయింటర్ చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పైప్ ఫిట్టర్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే మీరు సాధారణంగా ఐటీఐ అనేది ప్లంబర్ కింద చేశారనుకోండి, అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది పైప్ ఫిట్టర్ కింద చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీఐలో ప్లంబర్ చేసి అప్రెంటిస్షిప్లో కూడా ప్లంబరే చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా మజ్గాన్ డాక్ లిమిటెడ్ నుంచి కానీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ నుంచి కానీ ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ కింద పైప్ ఫిట్టర్ది ఉండాలన్నమాట. ఇక రెగ్యులర్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ రెగ్యులర్ చేస్తే సరిపోతుంది. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్లో స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ లేదా ఫ్యాబ్రికేటర్ కింద చేసుకోవచ్చు అనమాట.
అంటే స్ట్రక్చరల్ ఫిట్టర్ లేదా ఫ్యాబ్రికేటర్ కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్టోర్ కీపర్ కనుక చూసుకున్నట్లయితే ఇది 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక యూటిలిటీ హ్యాండిలర్ స్కిల్డ్ చూసుకున్నట్లయితే ఇది కేవలం ఎటువంటి అప్రెంటిస్షిప్ లేకుండా కేవలం ఫిట్టర్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ వీళ్ళకి 2 months ట్రైనింగ్ అనేది గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్ ఆక్సిజన్ ఎక్లైన్ సిస్టంలోని ఎక్విప్మెంట్లో వీళ్ళకి 2 months ట్రైనింగ్ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి అదే విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్ కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా పర్వాలేదు, ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా పర్వాలేదు. కాకపోతే ఏదైనా మీరు యూటిలిటీ హ్యాండ్ కింద ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అది కూడా షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యూటిలిటీ హ్యాండ్లర్ కింద ఉండాలి. అలా అయితే మీరు ఈ యొక్క యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక డిజైర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ట్రేడ్ ఫంక్షన్ షిప్పింగ్ ఇండస్ట్రీ. సో ఫ్రెండ్స్ చూడండి, ఏదైతే కొన్ని ట్రేడ్స్లో ఎక్స్పీరియన్స్ అడిగారో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్కి ఏ విధంగా మార్క్స్ ఇస్తారంటే 1 year నుంచి 2 years వరకు ఉంటే 10 marks ఇస్తారు. అలాగే మోర్ దెన్ 2 to 3 years అయితే 12 marks, 3 to 4 years అయితే 14 marks, 4 to 5 years అయితే 16 marks, 5 to 6 years అయితే 18 marks, 6 years అబోవ్ కనుక ఉన్నట్లయితే మీకు 20 marks వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి బేసిక్ అనేది ఎలా ఉంటుందంటే స్కిల్డ్ అనేది మన ఫస్ట్ పైన అన్ని కూడా మాక్సిమం స్కిల్లోకే వచ్చాయి. యూటిలిటీ హ్యాండ్ ఒక్కటే సెమీ స్కిల్లోకి వచ్చిందనమాట. ఇంకా స్కిల్డ్ అనేది 17,000 నుంచి 64,360 రూపాయల వరకు బేసిక్ అనేది ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా మీకు డిఏలు, హెచ్ఆర్ఏలు, సిపిఎఫ్లు ఇవన్నీ కూడా అలవెన్సెస్ అనేవి సాధారణంగా వస్తుంటాయి అనమాట. ఇక సెమీ స్కిల్డ్ అనేది 13,200 నుంచి 49,910 రూపాయల వరకు మీకు బేసిక్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఎంత ఏజ్ ఎందుకు ఇచ్చారంటే ఖచ్చితంగా కొన్ని ట్రేడ్స్కి ఎక్స్పీరియన్స్ కూడా మ్యాండేటరీ అని చెప్పారు కాబట్టి 18 నుంచి 38 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ 1 June 2021కి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి, 38 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. 1 June 2021కి 38 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్స్ని బట్టి మేము ఈ కేటగిరీ విభాగాల్లో 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్లో మనకి 30% వైటేజ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇన్ కేస్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఐటీఐ మ్యాన్ కనుక అప్లై చేసి ఐటీఐ అప్రెంటిస్షిప్ మ్యాన్ అప్లై చేసిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ మీద 50% ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్పింగ్ ఇండస్ట్రీలో 20% వెయిటేజ్. ఇది షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అనమాట. ట్రేడ్ టెస్ట్ అనేది 50% ఉంటుంది. సో ఫ్రెండ్స్ ట్రేడ్ టెస్ట్ కనుక 50% ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో మీరు ఐఆర్యూ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కనుక మీరు క్లాసెస్ కనుక ట్రేడ్ థియరీ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మీకు నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా ఐఆర్యూ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వాటికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రింట్అవుట్ వస్తుందో ఆ ప్రింట్అవుట్ ఒకటి, ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ ఒకటి, 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు రిసిప్ట్ కూడా ఉండాలి. ఇక డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ది, అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ కింద ఏంటంటే పెట్టచ్చు అంటే స్కూల్ సర్టిఫికేట్ పెట్టచ్చు, మన స్కూల్ టీసీ పెట్టచ్చు, అలాగే బర్త్ సర్టిఫికేట్ పెట్టచ్చు అనమాట. ఈ 3 సర్టిఫికేట్లు ఏది పెట్టినా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతుంది. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఖచ్చితంగా పెట్టాలి, 10th క్లాస్ కానీ. ఇక మీరు 8th మ్యాన్ ఐటీఐ చేసినట్లయితే 8th మ్యాన్ కానీ మీకు ఐటీఐ మార్క్స్ అన్ని సెమిస్టర్లు పెట్టాలన్నమాట. అలాగే ఇయర్ వైజ్ కూడా పెట్టాలి. అలా అయితేనే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా అంటే పాస్ట్ అంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారు, ఎక్కడైనా ఒక దగ్గర జాయిన్ అయ్యి మానేశారంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు మానేశారు అన్నది క్లియర్గా వాళ్ళకి సర్టిఫికేట్తో మెన్షన్ చేయాలి. ఇక కరెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తే మాత్రం ప్రూఫ్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఉండాలి, అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ ఆఫ్ ది జాయినింగ్ ఉండాలి, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ ఆఫ్ ది కరెంట్ ఎంప్లాయర్ ఉండాలి, లేటెస్ట్ పే స్లిప్ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్
మీరు ఏం తీసుకున్నా సరే ఏదైనా కాంట్రాక్ట్ కంపెనీ నుంచి కనుక తీసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేయదు అనమాట. ఖచ్చితంగా ఏదైతే మన పర్సనల్ మేనేజ్మెంట్ ఉంటుందో దాని దగ్గర నుంచి మీరు ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకున్నట్లయితేనే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని చెప్పారనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఆఫర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే మీరు 3 years చేసిన తర్వాత ఎక్స్టెండబుల్ 1 year + 1 year బేస్డ్ ఆన్ ది రిక్రూట్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ దేర్ బీయింగ్ దే డిక్లేర్ మెడికల్లీ ఫిట్ ఆఫ్ ది చీఫ్ మెడికల్ ఆఫీసర్. అంటే మీరు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క బిహేవియర్ని బట్టి, దాదాపు వాళ్ళ యొక్క కంపెనీ రూల్స్ని బట్టి, ఇంకా నెక్స్ట్ మీకు ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ని బట్టి ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. mazgandoc.in అని ఉంటుంది. మీరు అందులో కెరియర్స్లోకి, ఆన్లైన్ రిక్రూట్మెంట్లోకి, నాన్ ఎగ్జిక్యూటివ్లోకి వెళ్ళి మీరు నాన్ ఎగ్జిక్యూటివ్ ట్యాబ్ అని క్లిక్ చేసి దాని ద్వారా అప్లై చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు పే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సెక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఫీజు అనేది పే చేసేటప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ డెబిట్ క్రెడిట్ కార్డులను యూజ్ చేసి మీరు ఫీజు అనేది పే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మజ్గాన్ డాక్ లిమిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ 11 జూన్ 2021 నుంచి 4 జూలై 2021 వరకు కూడా ఆన్లైన్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకి 15 జూలై 2021 వాళ్ళ కంపెనీలు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిజర్వేషన్ రిగార్డింగ్ ఇన్ఎలిజిబిలిటీ అంటే ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 22 జూలై 2021 పెడతారనమాట. మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది జూలై ఎండ్లో ఉంటుంది. అది పక్కా డేట్ అనేది వీలైనంత తొందరలో అనౌన్స్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే MDL RECNE resin@mazgandoc.com మీరు మెయిల్ చేయొచ్చు. లేదంటే 02223764140 అలాగే 4123 4125 4177 వర్కింగ్ అవర్స్లో మీరు కాల్ చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన రిప్లై అనేది రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఐటీఐమైన ఉద్యోగం సంపాదించామని ఖచ్చితంగా పట్టుదలతో ఉంటే మాత్రం IRU క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో ప్రస్తుతానికి ఫిట్టర్ ఎలక్ట్రికల్ క్లాస్ ఉన్నాయి. తొందరలో డ్రాఫ్ట్మెన్ సివిల్ వెల్డర్ డీజిల్ మెకానిక్ క్లాసులతో మేము ముందుకు వస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.